2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం బిందు గారు. నమస్కారం. సో 735వ మనీ మంత్ర వీడియో. ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నది అఫర్మేషన్స్ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఎలా చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకుంటే బాగా వర్కౌట్ అవుతుందని మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు చేసింది ఓకే, బాగుంది. కానీ దానికి ఇంకా కొంచెం రూల్స్ లాగా ఉన్నవి ఏమిటంటే, ఒత్తిడి చేసుకోకూడదు. అఫర్మేషన్ చేస్తున్నప్పుడు ప్రశాంతమైన మైండ్తోనే చేయాలి. ఒత్తిడితో కూడిన అఫర్మేషన్ పని చెయ్యదు, అది అసలు తీసుకోదు. మన మన విశ్వానికి అప్పజెప్పడం కానీ, కనెక్ట్ అవ్వడం కానీ, మన సబ్ కాన్షియస్ కానీ తీసుకోదు దాన్ని. అలా కాకుండా ప్రశాంతంగా ఉండి, ఒకవేళ ఒత్తిడి అనిపిస్తే ఆ పూట వదిలేసేయాలి. తర్వాత ప్రయత్నించండి, అప్పటికి మీ పని మీరు చూసుకోండి. లేదు ఆ టైంకు నాకు అఫర్మేషన్ చేసుకోవాలి, కానీ ఇంకా ఇలాగే ఏవేవో గుర్తొస్తూ ఉన్నాయి, ముందుకు సాగలేకపోతున్నాను అని మీకు అలా ఒత్తిడి అనిపించినట్లయితే కనుక వెంబటే అఫర్మేషన్ చేసుకోవాలి. రేపో ఎల్లుండో 3వ రోజు నాటుకో నాకు ఒక పని జరగాలి అనుకున్నప్పుడు అలా కూడా సాధ్యమే. ఒక ఉదయము ఒక రాత్రి, ఒక ఉదయం ఒక రాత్రి అలా చేస్తూ మీ పూర్తి శ్రద్ధ దాని మీద ఫీల్తో, భావనతో చేయగలిగినట్టయితే 3 రోజుల తర్వాత మీకు జరగాలనుకున్నది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. దానికోసం ఏమవుతుందంటే, ప్రతి మన మనుషులకున్న సహజంగా ఆలోచించే మనస్తత్వం ఏంటంటే, అది ఎంత దగ్గరగా ఉంటే అంత ఒత్తిడికి గురవుతూ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను కదా, కావాలి కావాలి అనుకుంటాము, కానీ ఆ పని జరగదు. టైం చూస్తే తక్కువ ఉంది, 3-4 రోజులలోనే అది కావాలి, నాకు అనుకున్నది రావాలి. అది రిజల్ట్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ అవ్వచ్చు, మరొకటి కావచ్చు. అలా అని చెప్పేసి ఒత్తిడి వద్దు. పోయిన టైం ఎలాగో జరుగుతూ ఉంటుంది, కాసేపు రిలాక్స్ అవ్వండి. దానికి సరి అయిన మార్గం ఏమిటంటే మెడిటేషన్. కొంచెం సేపు ధ్యానంలో ఉన్నట్లయితే ఈ ఒత్తిడిని పక్కకు తీసేయచ్చు. ప్రశాంతంగా కూర్చొని, ఏం పర్లేదు, కాసిన మంచినీళ్ళు తాగేసి ప్రశాంతంగా కూర్చొని, నేనేం ఒత్తిడి పడలే, ఇంకా 3 రోజులే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, 3 రోజులే ఉంది కాదు, 3 రోజులు ఉంది, అది చాలు. పెద్ద మీనింగ్ ఉంది. 3 రోజులు చాలా గంటల టైం ఉంది. మీరు విశ్వంతో అనుసంధానం అవ్వచ్చు, చక్కగా మాట్లాడుకోవచ్చు, మీకు కావాల్సిన దాన్ని పొందినట్టు ఈజీ చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా అది వచ్చిందని ఇక్కడ నమ్మకం ముఖ్యం. ముందు నమ్మండి. నీకు కావాల్సిన జాబ్ అవ్వచ్చు, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం అవ్వచ్చు, ఇంకొకటి ఏదైనా కానివ్వండి, అది వచ్చేసిందన్న నమ్మకంతో 3 రోజుల టైం అది తక్కువేమీ కాదు, అది చాలా ఎక్కువే. ఈ రోజు నుంచే ప్రశాంతంగా ఉండి మీరు చెప్పడం కనుక స్టార్ట్ చేస్తే ఇంకా ఆ జాబ్ అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, ఖచ్చితంగా అది మీదే అవుతుంది. దానికి తోడుగా ఇది వరకు మీరు ఏదేదైతే కలిగి ఉన్నారో వాటికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. ఏదైతే మనం కలిగి ఉన్న దానికి కృతజ్ఞత చెప్తామో దాని దగ్గరికి మీరు కోరుకుంటున్నవి చాలా ఈజీగా రావడం జరుగుతుంది. కాబట్టి ఒక్క రోజులో కనీసం 100 వరకు కృతజ్ఞతలు అయ్యేలా చూసుకోండి. ఇప్పటి వరకు మీరేం లెక్కించి ఉండకపోవచ్చు. మణిమంత్ర కుటుంబ సభ్యులందరికీ, స్టూడెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్పడం చాలా అలవాటు అయిపోయిందని అనుకుంటున్నాను. గురువుగారి ద్వారా ఈ పాటికే చాలామందికి చాలా అలవాటు అయిపోయింది, కానీ లెక్కించి ఉండరు. ఒకసారి మీరు గమనించండి. ఒక్క రోజులో 100 థ్యాంక్స్ అనేది చెప్పినట్లయితే చూసుకోండి, ఆ కృతజ్ఞత అనేది ఈ మేనిఫెస్టేషన్కి చాలా తోడవుతుంది. ఇవి రెండు కలిసినప్పుడు మీ కోరిక చాలా సరళంగా, ఈజీగా, క్లియర్గా మీరు కోరుకున్నది మీ ముందు ఉంటుంది, మీ చేతిలో ఉంటుంది. కానీ మీరు చెప్పినట్లు నిజంగానే మనం ఏదైనా మేనిఫెస్టేషన్ చేసినప్పుడు దానికి కృతజ్ఞతా భావం అనేది ఖచ్చితంగా ఉంటే ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది. గురువు గారు చెప్పినట్లు మనీ మంత్ర ఫ్యామిలీలో ఉండేటువంటి ప్రతి స్టూడెంట్కి దాని పట్ల ఒక అవగాహన ఉంది. ఏదైనా సరే మనకి ఏ విధంగా వస్తుంది అని అంటే, మనం కొంచెం ఎరుకుతో కలిగి ఉండి అట్ ద సేమ్ టైం కృతజ్ఞతా భావంతో కనుక ఎప్పుడైతే ఉంటామో ఏదైనా రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది అని, చేసే సాయం ఎప్పుడు మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పడానికి అది మంచి ఉదాహరణ. స్టూడెంట్స్కి అయితే చాలా బాగా తెలిసింది దీనికి సంబంధించింది. అండ్ ఇందాక ఒక మాట అన్నారు, ఏదైనా సరే సరళంగా జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రకృతి అంటే ఆ నేచర్ ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తుంది మనకి. ఎలా అంటే ఇవి చేసేటప్పుడు ప్రాక్టీస్ అసలు ఏ విధంగా ఉండాలి, కృతజ్ఞతా భావంతో ఉండేటప్పుడు కానీ లేదా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు కానీ వీటికి ఏమైనా పర్టికులర్ టైమింగ్స్ ఏమైనా పెట్టుకొని చేయాలా? సింపుల్. కృతజ్ఞత చెప్పడానికి ప్రత్యేకంగా టైం అంటూ ఏమీ లేదు. మీరు ఎలా అయితే రోజువారీ పనుల్లో మీరు వెళ్ళిపోతూ ఉన్నారో ఆటోమేటిక్గా అక్కడక్కడ ఆయా ప్రాంతాల నుంచి తెలిసిపోతుంది. కృతజ్ఞత చెప్పే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఏది ఎక్కడ మర్చిపోరు. వాళ్ళకు ముందు తెలిసిపోతుంది, ఆటోమేటిక్గా నోట్లోంచి వచ్చేస్తుంది, థ్యాంక్ యూ వచ్చేస్తుంది, మనస్ఫూర్తిగా వస్తుంది, మొక్కుబడిగా కాదు, మనస్ఫూర్తిగా వస్తుంది. డే అంతా కూడా దానికి టైం అంటూ ఏమీ లేదు. ఎక్కడ ఏం పొంది ఉన్నామో అక్కడ కృతజ్ఞత చెప్తూ వెళ్ళిపోవడమే.
నైట్ వరకు మీకు తెలుస్తుంది మీరు ఈరోజు ఎన్ని కృతజ్ఞతలు చెప్పి ఉన్నారు. కలిగి ఉన్న దానికి కృతజ్ఞత చెప్పడం అంటే విశ్వానికి కృతజ్ఞత చెప్పడం. ఓకే, మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారు కనుక మీకు ఇవ్వాల్సింది ఈజీగా వస్తుంది, అంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది విశ్వం. ఎప్పుడు కృతజ్ఞత చెప్పడము, ప్యూరిటీ, క్లారిటీ. మీరు క్లారిటీగా అడగడం ఒకటి, ప్యూరిటీతో కృతజ్ఞత చెప్పడం ఒకటి. ఈ రెండు మీ దగ్గర ఉన్నప్పుడు విశ్వం ఏదైనా ఇవ్వడానికి అసలు వెనకాడకుండా ఇలా ఇచ్చేస్తుంది. మీరు కోరుకున్నవన్నీ చాలా ఈజీగా ఇచ్చేస్తుంది. ఆ కోరిక ప్యూరిటీతో ఉండాలి, పక్క వారికి ప్రకృతికి హాని చేయకూడదు. ఇది మెయిన్ సూత్రం కూడా. క్లారిటీ ఉండాలి, ఎవరికి కృతజ్ఞతా భావం చూపిస్తున్నాము, ఎవరు ఏంటి అనేది అనే దాని మీద మన క్లారిటీ ఉండాలి, అంతే కదా. ఈ రెండు ఉన్నప్పుడే ఏదైనా సరే జరగడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే, ఇంకా మాటే లేదు. ఇంకా ఫార్ములా ఇంకంతే, మనీ మంత్ర ఫార్ములా జరగాల్సిందే, జరుగుతుంది. ఓకే, ఇలా జరగాలి అని ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా ట్రై చేసి చూడండి. 3-4 రోజుల్లో పనులు అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మనస్ఫూర్తిగా. నేను చెప్పినట్టుగా ప్యూరిటీగా, క్లారిటీగా, కాబట్టి జరుగుతుంది. చేసి చూడండి. టెక్నిక్స్ చాలా బాగున్నాయండి. అండ్ దాంతోపాటు గురువు గారు చెప్పినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ క్రోడీకరించి దాని తర్వాత వెర్షన్ మీరు తీసుకొని వచ్చారు. అదేం అంత చిన్న విషయం కాదు. ఇలా కలిసి వర్క్ చేద్దాం అనుకునేటువంటి ఆలోచన ఆ కుటుంబం నుంచి మీరు వచ్చి స్టార్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ముందుగా నేను మీకు అడిగాను కూడా ఎలా ఏంటి అని చెప్పేసి, అనగానే వస్తానని చెప్పేసి ఒకరోజు మాట ఇచ్చారు, అలాగే వచ్చారు. అండ్ ఆ సబ్జెక్ట్ కూడా మీరు చెప్తుంటే అక్కడక్కడ నాకు గురువు గారు అలా కనిపిస్తూ ఉన్నారు. ఆ ఆరా, ఈ అట్మాస్ఫియర్ మొత్తం ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ హిమబిందు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.